ఆ పలాస నియోజకవర్గం పేరు చెబితే ఒకప్పుడు జీడిపప్పు గుర్తుకు వచ్చేది. కానీ ఆ తర్వాత అక్కడ ఉద్దానంలో కిడ్నీ వ్యాధి బాధితుల విషాదాన్ని మీడియా వెలుగులోకి తీసుకురావడం, పవన్ కళ్యాణ్ హడావిడి, ప్రభుత్వం దాదాపు 750 కోట్లతో ఆసుపత్రి పరిశోధనా సంస్థను ఏర్పాటు చేయడం వరుసగా జరిగిపోయాయి. 2009లో నియోజకవర్గం ఏర్పడ్డాక జరిగిన 3 ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ గెలవడంతో అక్కడికక్కడ పోటీ అత్యంత ఆసక్తిగా తయారైంది. మంత్రి సీదిరి అప్పలరాజు మీద టీడీపీ అభ్యర్థిని ఇంకా ప్రకటించాల్సి ఉంది. శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే పలాస నియోజకవర్గంలో పలాసతో పాటు మందన, వజ్రపు కొత్తూరు మండలాలున్నాయి. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం ఇక్కడ మొత్తం 2,21,184 మంది ఓటర్లు నమోదయ్యారు. వారిలో పురుషుల కంటే మహిళా ఓటర్లు దాదాపు 5,000 మంది ఎక్కువగా ఉన్నారు. గతంలో సోంపేట నియోజకవర్గంగాను పునర్వ్యవస్థీకరణ తర్వాత 2009 నుంచి పలాసగాను మారింది. సర్దార్ గౌతు లచ్చన్న 6 సార్లు గెలిస్తే ఆయన కొడుకు గౌతు శ్యామ్ సుందర్ శివాజీ మరో 6 సార్లు గెలిచారిక్కడ. 2019లో శ్యామ్ సుందర శివాజీ కూతురు గౌతు శిరీష తెలుగుదేశం తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 12 సార్లు గౌడ కులస్తులు, 2 సార్లు కాళింగ, మత్స్యకార కులస్తులు గెలిచారిక్కడ. వైసీపీ నుంచి గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజుకు మంత్రి పదవి కూడా దక్కింది. రెండు 2014లో గెలిచిన టీడీపీ నుంచి పోటీ చేసిన గౌతు శ్యామ్ సుందర శివాజీ గెలిచారు. వైసీపీ అభ్యర్థి వి బాబురావు మీద 17,525 ఓట్ల మెజారిటీ సాధించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన సీదిరి అప్పలరాజు ఇక్కడి నుంచి విజయాన్ని దక్కించుకున్నారు. ఆయన మీద పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష కంటే అప్పలరాజుకు 16,000కు పైగా మెజారిటీ వచ్చింది. వైసీపీ ప్రభుత్వపు 2వ విడత చేసిన మంత్రివర్గంలో పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రిగా ఉన్నారు. పోటీ చేసి గెలిచిన తొలిసారి మంత్రివర్గంలో స్థానం దక్కించుకోవడం విశేషం. ఆయనకు పార్టీ కార్యకర్తల్లోనూ సామాన్య ప్రజల్లోనూ చెప్పుకోదగినంత మంచి పేరే ఉందనడానికి నిదర్శనం ఆయన వెళ్లిన ప్రతి చోట ఘన స్వాగతం లభించటమే. ఊరూరా ఆయనను ఆప్యాయంగా పలకరించే వారుండడం ఖచ్చితంగా ఆయనకు కలిసి వచ్చే అంశంగానే కనబడుతోంది. అయితే తెలుగుదేశం పార్టీ తరఫున గౌతు శ్యామ్ సుందర్ శివాజీ కూతురు శిరీష గత ఎన్నికల్లో ఓడినా ఈసారి మరింత పట్టుదలతో పోటీకి సిద్ధమవుతున్నారు. నియోజకవర్గ పర్యటనలో బిజీగా ఉంటున్నారు. తాత గౌతు లచ్చన్నకు తండ్రి శ్యామ్ సుందర్ శివాజీకి ఉన్న పేరు ప్రతిష్టలు కలిసి వస్తాయని భావించిన గత ఎన్నికల్లో అలా జరగలేదు. గత 3 ఎన్నికల్లో మత్స్యకారులు గెలవడం కూడా ఆమెకు గడ్డు పరిస్థితి ఉందనడానికి నిదర్శనం. శిరీష గౌడ కులస్తురాలు కాగా ఆమె భర్త కమ్మ కులస్తుడు. ఆమె ఈసారైనా గెలవడానికి గట్టిగానే పనిచేస్తున్నారు. మంత్రి సీదిరి అప్పలరాజు మీద, ఆయన అనుచరుల మీద శిరీష ఘాటైన విమర్శలు చేస్తున్నారు. తన ఆరోపణలకు సమాధానం చెప్పాలని కూడా మంత్రి అప్పలరాజుకు ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ రోజు ప్రతి ఒక్కరు నిజాయితీగా ఉన్నాం కాబట్టి ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రతి పెద్దలు నిన్ను తట్టుకొని ఏమి నువ్వు చెప్తున్న ప్రతి ఆరోపణలు 4.5 సంవత్సరాలుగా మంత్రిగా నువ్వు అధికారంలో ఉన్నావు, 3.5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నావు. కబ్జాలు నేను గానీ నా కుటుంబం గానీ నా దగ్గర ఉన్న వాళ్ళంటే చూపించవయ్యా, చూపించడానికి ఎందుకు భయం? అదే ఈ రోజు నువ్వు అధికారంలో ఉన్నావు, మేము ప్రతిపక్షంలో, అయినా నువ్వు చేసిన ప్రతి కబ్జాని, ప్రతి తాలూకు నీ మనుషులు చేస్తున్న ప్రతి ఒక్క దురాఘాతాన్ని ఈ రోజు నేర్చుకున్నాను. నీకు ఆ ధైర్యం లేదా? దమ్ముంటే ఛాలెంజ్ స్వీకరించు. మా వాళ్ళు ఏమైనా తప్పులు చేసినా, నేను చేసినా బయట పెట్టడానికి లేదు. మీ వాళ్ళు చేసి మీకు చేసుకోవడానికి ఈ రోజు ఎక్కడ పెట్టావు కదా, ఒక దర్బార్ పెట్టావు. ఆ దర్బార్ లో ఎంతమంది నీకు కంప్లైంట్ ఇచ్చారు? ఆ దర్బార్ తాలూకు రిజల్ట్ ఏమైనా చెప్పగలుగుతున్నావా?
ఆ నలుగురిని అంటే నన్ను అన్నట్టే అని చెప్పి ఆ దొంగలు నీ వెనకాల ఉన్నారని చెప్పి ఈరోజు నేను ఆ నలుగురితో పాటు నిన్ను అంటున్నాను. ఈ కంపెనీ నీదా కాదా? ఈ కంపెనీ నువ్వు మంత్రయ్యాక పెట్టావా లేదా? సాక్ష్యాలతో చూపిస్తున్నాను. ఒప్పుకునే దమ్ముందా? నాదేం చెప్పే ధైర్యం ఉందా? ఈరోజు నువ్వు ఈ 3 జిల్లాల డాక్టర్లని, మెడికల్ షాపుల్ని నువ్వు బెదిరించి ఎలాగ నీ కంపెనీ మందులు కొనిపిస్తున్నావో తెలియట్లేదా? ఏమి చేయని అచ్చెన్నాయుడు గారి మీద తప్పుడు కేసు పెట్టిన మీ ప్రభుత్వానికి రేపు ఉదయం ఓడిన వెంటనే నేను ఇదే రోడ్ల మీద ఈ కంపెనీలు పెట్టినందుకు నిన్ను నీ వాళ్ళని ఎలాంటి కేసులు పెట్టి లాక్కెళ్తారో దానికి సిద్ధపడు. గతంలో ఓడిపోయినా ఒకవైపు శిరీష టీడీపీ ప్రచారంలో నిమగ్నమై ఉండంగా పార్టీ మాత్రం ఆమెకు అధికారికంగా ఇంకా టికెట్ ప్రకటించలేదు. ఈ పరిస్థితి టీడీపీలో ఒక రకమైన అనిశ్చిత వాతావరణాన్ని కొనసాగిస్తున్నట్లయింది. ఇదిలా ఉంటే వైసీపీ అభ్యర్థి మంత్రి సీదిరి మాత్రం సంక్షేమ పథకాలను, ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం 250 కోట్లతో అక్కడ కట్టిన ఆసుపత్రిని, పరిశోధనా సంస్థలను నమ్ముకున్నారు. ఇంతకుముందు ఏ ప్రభుత్వమూ చెయ్యని పని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిందని చెబుతూ జనంలోకి వెళ్తున్నారు.